Heartily welcome to our Worth Car Care viewers and subscribers. Worth is the single step solution for any car and any service. Car body shop first is the denting. Denting lo 4 type of works untayandi. One is the small dents అంటే కర్వ్స్ కార్నర్స్ ఫుట్ బోర్డ్స్ వీటి మీద కాకుండా ప్లెయిన్ ఏరియాలో పడే డెంట్ని వితౌట్ పెయింట్ మనం గ్లూ పుల్లర్ తోటి పుల్ చేస్తే డెంట్ పుల్ అయిపోద్దండి. దానికి పెయింట్తో పని లేదు. దట్ ఈస్ ద స్మాల్ డెంట్స్ ఓన్లీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్. సో ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్ ఇన్ కేస్ ప్లాస్టిక్ బంపర్ కట్ అయినా ఎడ్జ్లో కర్వ్స్లో జారిపోయినా సో అట్లాంటి వాటికి టెక్నాలజీ వచ్చింది. దట్ ఈస్ ద ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్. అది ప్లాస్టిక్ రిపేర్ సిస్టమ్ అనేది బంపర్ రీప్లేస్మెంట్కి వెళ్లకుండా మనం దాన్ని రిపేర్ చేసి కొత్త బంపర్లా తయారు చేసి ఆఫ్టర్ దట్ పెయింట్ వేస్తామండి. చేసిన తర్వాత ఇక కొత్త బంపర్తో సమానమే. వన్స్ ఈజ్ బంపర్ కట్ అయితే ఆ హీట్ మోడ్లో దాంట్లో ఒక స్ట్రిప్ వస్తుందండి. ఆ స్ట్రిప్ హీట్ మోడ్లో మెల్ట్ అయిపోయి ఆ గ్యాప్ ఫిల్ చేసేసుకుంటుంది. ఫిల్ చేసినాక దాన్ని ఫైలింగ్ చేసి అప్పుడు పెయింట్ వేస్తాం. థర్డ్ వన్ ఈజ్ ద ఫ్లాట్ లైనర్. సో ఫ్లాట్ లైనర్ అంటే ఫుట్ బోర్డ్స్ కానీ పోస్టులు కానీ లేకపోతే క్వార్టర్ ప్యానల్స్ కానీ డిటాచబుల్ పార్ట్స్ అండ్ అటాచబుల్ పార్ట్స్ అని ఉంటాయండి ప్రతి కార్కి. డిటాచబుల్ ఈజ్ 4 doors, బాయ్నెట్, బంపర్, ఫెండర్ సీట్, డిటాచబుల్ పార్ట్స్ డిక్కీ. అటాచబుల్ పార్ట్స్ అంటే ఫుట్ బోర్డ్స్, పోస్టులు, ఇవన్నీ క్వార్టర్ ప్యానల్స్ ఇవన్నీ అటాచబుల్. దీన్ని తీయటానికి అవ్వదు. సో డెంట్ పడినప్పుడు ఆ మిషనరీ తోటి మనం డెంట్ తీసి ఒరిజినల్గా స్కేలింగ్ చేస్తాం. అంటే మెజర్మెంట్తో సహా పర్ఫెక్ట్గా వచ్చిందో చెక్ చేసుకోవడం స్కేలింగ్ ఉంటుంది. అది చేసి ఆఫ్టర్ దట్ మనం పెయింట్ వేస్తాం. అందువల్ల ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వదండి. దిస్ ద ఫ్లాట్ లైనర్. కంప్లీట్గా డీటెయిల్ మీకు వీడియోలో చూడండి. అలాగే ఫోర్త్ వన్ ఈజ్ ద సిఆర్ఎస్. సిఆర్ఎస్ మీన్స్ మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్కి వాడతామండి. సో ఇన్ కేస్ ఈజ్ క్రష్ అండ్ ఆల్సో చాసిస్ పుల్లింగ్ ఇవన్నీ కూడా మెజర్మెంట్తో సహా మనం పుల్ చేసుకునేటప్పుడు ఏ బండికి ఎంత మెజర్ ఉండాలో దాంట్లో సిస్టంలో ఫీడ్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మెజర్స్ అంటారు వాటిని. సో ఆ మెజర్స్తో సహా అది పుల్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ మెజర్ కొలిసిన తర్వాత మాత్రమే మేము పెయింట్ దగ్గరికి వెళ్తాం. ఇలాగా ఈ టెక్నాలజీని వాడటం వలన ప్రతి కారు ఎనీ డ్యామేజ్ ఏ కార్ అయినా సరే చేసిన నాకు చేయించుకున్న మీకు తప్పితే నో బడీ కెన్ క్యాచ్ అండి. సో డ్యామేజ్ జరిగిందని ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేరు. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ ఒరిజినల్గా మిస్ అవ్వకుండా అలాంటి ఎక్విప్మెంట్ వచ్చేసింది. టెక్నాలజీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. అసలు డిసడ్వాంటేజ్ అంటే బయట మీరు విడిగా చేయించడం వలన టెక్నాలజీని వాడుతూ చేయించడం వలన డిఫరెన్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో పాత రోజుల్లో ఏంటంటే అంబాసిడర్ కానీ క్వాలిటీలు కానీ ఇవన్నీ ఏంటంటే ఐరన్ వెరీ స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళు హ్యామర్స్ చేసుకొని టెంకరింగ్ చేసినా అది ఐరన్ అనేది వెరీ స్ట్రాంగ్ కాబట్టి అది అంత ప్లస్ ఆ పెయింట్లు కూడా ఆస్పా పెయింట్స్ ఉన్నాయి కాబట్టి సో అప్పుడు అది ఓకే. ఇప్పుడేంటంటే కంపెనీస్ మైలేజ్ ఇంప్లిమెంట్ కోసం వెహికల్స్ అన్ని లైట్ వెయిట్ చేస్తున్నాయి. ఉండే కొందికి లైట్ వెహికల్ చేసినప్పుడు మీరు సుత్తి శానిచ్చుకొని కొడితే ఒక డోర్ మనకు డెంట్ పడింది అనుకోండి, సుత్తిచ్చుకొని కొట్టి తీసామనుకోండి అది ఎగ్జాస్ట్ అయ్యి సాగుద్ది. సాగినప్పుడు ఏమవుతుందంటే మీరు సపోజ్ ఒక డోర్కి ఎప్పుడన్నా అలా అనుకున్నారనుకోండి టపక్కన అలా లోపలికి వెళ్ళిపోద్ది. అంటే సాగిపోయింది కదా. అదే మీరు టెక్నాలజీని వాడు అక్కడ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఇక్కడ ఏ ఆ కరువు దగ్గర ఆ ఎక్విప్మెంట్ వాడటం వలన జస్ట్ అలా తీసుకొస్తుంది బయటికి. అంటే సాగకుండానే బయటకు వస్తుంది. అందుకంటే అప్పుడు మీరు అప్పుడు అలా అనుకున్నా కూడా అది లోపలికి వెళ్ళదు. అందుకని ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ప్లస్ మా వర్క్షాపు అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీ ప్లస్ సీనియారిటీ రెండూ ఉంటాయి. రెండూ ఉండటం వలన మీకు బండి చేసామంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని ఇది చేసాము అని కనిపెట్టలేరు. అట్లాంటి టెక్నాలజీ అట్లాంటి మ్యాన్ పవర్ మా దగ్గర ఉంది. పెయింటింగ్ అండి. పెయింటింగ్లో 3 డివిజన్స్ ఉంటాయండి. ఒకటి యూజ్ ఆఫ్ గన్ అండ్ ఆల్సో మిక్సింగ్ యూనిట్ అండ్ పెయింట్ బూత్. గన్ ఈజ్ మేము రెగ్యులర్గా ఇంపోర్టెడ్ గన్స్ వాడతామండి. ఆ గన్స్ వాడటం వలన పెయింట్ వెరీ సోఫిస్టికేటెడ్ అండ్ ఎక్కడ కూడా ఎంతవరకు కన్జ్యూమ్ అవ్వాలి అంతవరకు కన్జ్యూమ్ అవుతూ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ ఈజ్ ద మిక్సింగ్ యూనిట్. మిక్సింగ్ యూనిట్ మీ సీబుక్ వెనకమాల పేరు ఉంటుంది. పేరు ఉంటే ఆ పేరు కొడితే కోడ్ వస్తుంది, కోడ్ కొడితే టింట్ వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇచ్చిన కోడ్ని మేము ఫాలో అవుతాం కాబట్టి ఒరిజినల్గా మీకు మ్యాచింగ్ అయిపోతుంది. అండ్ ఆల్సో పెయింట్ బూత్ వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్ అండి. దిట్ ఈస్ అ కంప్లీట్ వెదర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, మాయిశ్చర్ ప్రూఫ్. ఎటువంటి వెదర్ కండిషన్ ఉన్నా సరే మేము లోపల పెయింట్ వేయడానికి అవకాశం ఉన్న పెయింట్ బూత్ వాడుతున్నాము.
సో దాంట్లో పెయింట్ వేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత హీటర్ ఉంటుందండి. సరౌండెస్ వెదర్ని బట్టి దాన్ని ఇంత టైమింగ్ అని పెట్టేసి వదిలేసినాక అది డ్రై అయినాక కార్ బయట తీస్తాం. అప్పుడు అవుట్పుట్ చాలా బాగుంటుందండి. దట్ ఈస్ అ పెయింట్ బూత్ వల్ల అడ్వాంటేజ్.